నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం రేగింది. ఢిల్లీ నుంచి చెన్నైకి తరలిస్తున్న 4.5 కోట్లతో పరారయ్యేందుకు యత్నించారు. అహ్మదాబాద్కు చెందిన వ్యాపారి డబ్బును చెన్నైకి తరలించే ప్లాన్ చేశారు. తన కారు డ్రైవర్తో పాటు గుమస్తా ద్వారా ఓ వ్యాపారి నగదు పంపాడు. కారు నెల్లూరు జిల్లా సరిహద్దు వద్దకు రాగానే జీపీఆర్ఎస్ సిగ్నల్ కట్ అయినట్టు వ్యాపారి గుర్తించారు. గుమస్తా డ్రైవర్కు ఫోన్ చేయగా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో నగదు మాయమైనట్టు తెలుసుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు జిల్లా సరిహద్దులో మరిపాడు వద్ద జాతీయ రహదారిపై కారును గుర్తించారు. కారులో ప్రత్యేక లాకర్లను గుర్తించి వాహనాన్ని మరిపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సుమారు 3 కోట్ల వరకు రికవరీ చేసినట్టుగా తెలుస్తుంది. నెల్లూరు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం రేగింది. ఢిల్లీ నుంచి చెన్నైకి తరలిస్తున్న 4.5 కోట్లతో పరారయ్యేందుకు యత్నించారు. అహ్మదాబాద్కు చెందిన వ్యాపారి డబ్బును చెన్నైకి తరలించే ప్లాన్ చేశారు. తన కారు డ్రైవర్తో పాటు గుమస్తా ద్వారా ఓ వ్యాపారి నగదు పంపాడు. కారు నెల్లూరు జిల్లా సరిహద్దు వద్దకు రాగానే జీపీఆర్ఎస్ సిగ్నల్ కట్ అయినట్టు వ్యాపారి గుర్తించారు. గుమస్తా డ్రైవర్కు ఫోన్ చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దీంతో నగదు మాయమైనట్టు తెలుసుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు జిల్లా సరిహద్దులో మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై కారును గుర్తించారు. కారులో ప్రత్యేక లాకర్లను గుర్తించి వాహనాన్ని మర్రిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సుమారు 3 కోట్ల వరకు రికవరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెల్లూరు పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ అనిల్. ఏదైతే హవాలా డబ్బు అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో కలకలం రేపిందనే చెప్పాలి. ప్రధానంగా ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఈ డబ్బును చెన్నైకి తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో అతని గుమస్తా అతని డ్రైవర్ ద్వారా అంటే కారులో ప్రత్యేకంగా అమర్చినటువంటి లాకర్లలో ఈ నగదు ఉంచారు. ఈ నగదుని తరలించేటటువంటి క్రమంలో ఆయన కారుకి జీపీఆర్ఎస్ అంటే సెక్యూరిటీ పరంగా జీపీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది నెల్లూరుకు వచ్చి నెల్లూరుతో చెన్నైకి వెళ్ళేటటువంటి విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరు కూడా అధికారులు కంటపడకుండా కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో వాళ్ళు ఏదైతే ముందుగానే అంటే ఈ నగదుని తస్కరించాలని ఆ గుమస్తా డ్రైవర్ ముందుగానే ప్లాన్ చేశారు. వీరు ఇక్కడ బాటా సింగాల ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ వీళ్ళు కారును పక్కన పెట్టేసేసి ఇక్కడ ఉన్నటువంటి నగదు సుమారు 4,50,00,000 రూపాయల నగదును వీళ్ళు పక్కదారి పట్టించారు. అయితే జీపీఆర్ఎస్ సాగిపోవడంతో వ్యాపారి గుర్తించడము ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటి వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరూ కూడా హుటాహుట్న కూడా ఆయన మరిపాటుకు వచ్చేశారు. వాళ్ళందరూ చేసినటువంటి పోలీసులు కూడా తక్షణమే స్పందించడం సీసీ కెమెరాలు ఆధునిక టెక్నాలజీ ద్వారా ఏదైతే నిందితులు కూడా గుర్తించిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ క్రమంలో ముగ్గురు అనుమానితుల్ని అలాగే 3 కోట్ల రూపాయల నగదు రికవరీ అయినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి హవాలా నగదుకు సంబంధించిన పూర్తి వ్యవహారాలు అయితే ఇంకా బయటకు రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏ పర్పస్ మీద వెళ్తున్నారు, దీనికి రసీదులు ఉన్నాయా లేదా, అంటే ఎందుకు ఇది నగదు చెన్నై తరలిస్తున్నారు అనేది కూడా కొంత అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ నిన్నటి ఘటన అయితే మాత్రం కొంత వ్యాపారికి ఊరట లభించినప్పటికీ కూడా ఎంత పెద్ద ఎత్తున నగదు దొరకడం కొంత సంచలనం రేకిందని చెప్పాలి. రైట్ చెరి, థ్యాంక్ యూ. సాగులో ఉన్న గిరిజనుల పట్టా భూముల్లో అటవీ శాఖ పాక వేస్తుంది. గిరిజనులు ప్రాధేయపడ్డారు.